బాబాయ్ గారు చెప్పండి, ఎలా ఉందండి పరిస్థితులు, ఎలా ఉన్నాయి ఇప్పుడు? మనుషులు రావడానికి లేదు, వెళ్ళడానికి బోట్లు కూడా రావట్లేదు. ఓకే, మేము ఈ లోతు నీళ్ళలో వచ్చాం. చంద్రబాబు గారు పనితీరు ఎలా అనిపించింది? ఈ టైంలో ఆయన ఉండటం కరెక్ట్ ఆయన ఉప్పులాంటి మనిషి అండి, ఉప్పులాంటి మనిషి. ఆయన అంటే ఈ వయసులో కూడా ఆయన ఇంకా గతంలో ఒక్కటి ఇంట్లో పప్పి ఆడుకుని నా కొడుకులు ఒక్కడు పని చేయరు, ఒక్క నా కొడుకు చదివి. ఇప్పుడు ఆయన ఉండబట్టే ఎంతమంది తినగలుగుతున్నారు. ఎవరు ఏమన్నట్టుకుంటారు ఇప్పుడు దాకా చూడలేదు అలా. ఏ ముఖ్యమంత్రి కూడా మన విజయాల్లోకి వచ్చి మనతోనే ఉంటూ ఒక కామన్ మ్యాన్ లాగా అలా చేయడం ఇప్పుడు దాకా నేను ఏ ముఖ్యమంత్రిని చూడలేదు. బాబు గారు ఇప్పుడు ఆ నీడలో తిరుగుతున్నారు. ఆ వయసు ఎంత సార్? మేము ఇక్కడి నుంచే రాలేకపోతున్నాం. ఆయన అంత ఇదిగా తిరుగుతున్నారంటే చాలా సార్. ఎందుకు రాజు పని రాజు ఆయన గంట కూడా నిద్రపోట్ల పాపం. ఎందుకు అంత వయసులో కూడా ఇంజనీరింగ్ మనిషి. ప్రభుత్వ పనితీరు చాలా బాగుంది సార్. రైట్ టైంలో మేము రైట్ డెసిషన్ తీసుకొని మా ఓటు వినియోగించుకోవటం వల్ల ఈ రోజున మాకు ఇంత ఫ్లడ్ లో కూడా తను బాగా చేశారు సార్. నా కొడుకు నాడు నేడు ప్రభుత్వం నుంచి ఏమన్నా ఈ 3 రోజులు అంటే వరద ఎక్కువైంది కదా సార్, వాళ్ళు ఎంతవరకు చేస్తారు సార్? వాళ్ళు భోజనం ఏంటి, పాలు ఏంటి అన్ని ఇస్తున్నారు సార్. పాపం వాళ్ళు ఎంతవరకు చేస్తారు చెప్పండి. మేము నీళ్ళలో రాలేక ఇప్పుడు వస్తున్నాం. పాలు, ఫుడ్, వాటర్ అందుతున్నాయి. శానిటేషన్ కూడా బాగుంది. వరద తగ్గితే కనుక చేయగలుగుతారు. మా ఏరియా శానిటేషన్ బాగా చేశారు. వాటర్, ఫుడ్, మిల్క్, తర్వాత ఫుడ్ ఫ్రీగానే ఇచ్చారా? ఫ్రీగా ఇచ్చారు సార్. ఫ్రూట్స్ సాయంత్రం సార్ కట్టు బట్టలతో వచ్చేసాం అందరం. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. అన్నిటికీ అన్ని ఫ్రీగానే అన్ని ఫ్రీగా ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ చెప్తున్నాము. మీ టీవీ 24 సాక్షి చెప్తున్నాం. థ్యాంక్ యూ. బాబాయ్ గారు చెప్పండి, ఎలా ఉందండి పరిస్థితులు, ఎలా ఉన్నాయి ఇప్పుడు? రాజరాజపేట వెళ్ళేప్పుడు గుడి దగ్గర మట్టికి మనుషులు రావటానికి లేదు, వెళ్ళటానికి లేదు, బోట్లు కూడా రావట్లేదు. ఓకే, మేము ఈ లోతు నీళ్ళలో వచ్చాం. ఇప్పుడు కూడా ఆ లేడీస్ అయినా ఊరు తీసుకెళ్ళడానికి కూడా బోట్లు రావట్లేదు. ఈ సహాయ కార్యక్రమాలు ఏమన్నా అందుతున్నాయా? నిన్నటి దాకా అందినాయండి, ఇవాళ ఎవ్వరు రావట్లేదు అన్నట్టు. నిన్నటి వరకు అందినాయా? కొంచెం బాగానే అందినాయి. వరద తగ్గుతుంది, అందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు వరద పెరుగుతుంది, పిల్లల వల్ల ఉండిపోయారు. తగ్గుతుందో అని చెప్పి ఇప్పుడు వరద పెరుగుతుంది, మళ్ళీ పెరుగుతుంది. దానివల్ల అందరూ టెన్షన్ పడి అందరూ గాబరా పడుతున్నారు. అది విషయం. సహాయ కార్యక్రమాలు అంటే ఎలాంటివి అందుతున్నాయి మీకు? పాలు, ఫుడ్, వాటర్ అందుతున్నాయి. శానిటేషన్ కూడా బాగుంది. వరద తగ్గితే కనుక చేయగలుగుతారేమో. మరి మా ఏరియా శానిటేషన్ బాగా చేశారు. ఎలా అనిపించింది అంటే ఇలాంటి విపత్తులో పనితీరు? బాగా చేసింది గవర్నమెంట్. బాగానే చేసింది గవర్నమెంట్, బాగా చేసింది. వస్తున్నారా గవర్నమెంట్ కి సంబంధించి? ప్రతి వాళ్ళు వస్తున్నారు, గంట గంట ఫోన్ చేస్తున్నారు, వస్తున్నారు. యాక్ట్మెంట్ బాగుంది. ఓకే, ఇక్కడ డిపార్ట్మెంట్ అందరూ కష్టపడుతున్నారు, రాత్రి కూడా కష్టపడుతున్నారు. అది ఎలా అనిపించింది ఇలాంటి పరిస్థితుల్లో? చంద్రబాబే కరెక్ట్. అంతేనా? చంద్రబాబు లేకపోతే రిమోట్ కూర్చోబెట్టే. మీకు ఎలా అనిపించింది సార్ ఈ పనితీరు? ఎలా ఉంది ఈ టైంలో? చాలా ఇంపార్టెంట్. బాగుంది. అంతా పబ్లిక్ కానీ ఎంప్లాయీస్ కానీ అందరూ అన్ని సహకారాలు బాగా అన్ని ఫుడ్, వాటర్, పాలు 3 పూట్ల అన్ని సప్లై చేశారు. సప్లై చేశారు, ఇబ్బంది లేదు. నీళ్లు ఒకటే ట్రబుల్ గానీ అన్ని సప్లై చేశారు. ఓకే, బానే ఉంది. అంటే చాలా మంది కొంతమంది విమర్శిస్తున్నారు ప్రభుత్వం నుంచి ఏం అందట్లేదు. తిని తినలేదు, వేస్ట్ చేస్తున్నారు. ఇంకా అది చేయకూడదు, ఎవడం కూడా చేయకూడదు. అన్నం హెలికాప్టర్ పడేయటం కూడా. ఒక బిల్డింగ్ లో 3 బిల్డింగ్లు ఉన్నాయి, అక్కడ 3 బస్తాలు పడేసారు. ఏం చేసుకుంటాం? మెల్లిగా నీళ్ళ దిగా పిచ్చి మేరకు వచ్చి వెళ్ళే వాళ్ళకి పోయి కొంతమందికి ఇచ్చారు. వేస్ట్ మనీ చేయకూడదు, వేస్ట్ చేయకూడదు. ప్రభుత్వం అంటే అందుతున్నాయండి. పట్టుకున్నాం. చంద్రబాబు గారు పనితీరు ఎలా అనిపించింది ఈ టైంలో? ఆయన ఉండటం కరెక్ట్? ఉప్పులాంటి మనిషి అండి, ఉప్పులాంటి మనిషి. ఆయన ఈ వయసులో కూడా ఆయన ఇంకా గతంలో చెట్ట కూడా వాళ్ళు అమ్మ ఒక్కటి ఇంట్లో పబ్బి ఆడుకుని నా కొడుకులు ఒక్కడు పని చేయరు, ఒక్క నా కొడుకు చదివి. ఇప్పుడు ఆయన ఉండబట్టే ఎంతమంది తినగలుగుతున్నారు. ఎవరు ఏమన్నా అనుకున్నాడు? అంటే రాత్రిపూట కూడా ఆయన ఇంటికి కూడా ఇంటికి రాజు పని రాజేస్తున్నాడు. ఆయన గంట కూడా నిద్రపోట్ల పాపం. ఎందుకు అంత వయసులో కూడా ఇంజనీరింగ్ మనిషి. దరిద్రం నా కొడుకులే. ఒక అమ్మ అబ్బా పుట్టిన నా కొడుకులు కాదు, అది కావాలని కూడా చేశారు. ఆ నా కొడుకులే బోట్లు కూడా వాళ్ళు తెంగించింది. అంతే. ఆ విషయంలో మరి దేవుడు అంటే అంత గొప్పగా పనిచేసి ఇంజనీరింగ్ మనిషి ఆయన. ఆ మనిషిని ఇంకో 10 సంవత్సరాలు ఉంటే
మనుషులు అందరం బాగుపడతారు, పిల్లలకి చదువుతూ ఉంటే బాగుంటాయి. ఆ నా కొడుకు నాడు నేడు ఎప్పటి ఏం చేశాడు చెప్పాలన్నా ఏం చేయలేదు. సరే కానీ పడుకొని రాజరాజపేట కొంచెం ఓకే. పాప వాళ్ళు చాలా మంది ఇబ్బంది అవునండి. బాపట్ల అట్లా వెళ్ళిపోతుంది. రాత్రి వరకే బాగానే ఉన్నాయి, ఫుడ్ తిట్టి అన్ని వచ్చినాయి. ఇవాళ మటుకు బోట్లు కూడా రావట్లేదు. కొంచెం చేసి పెట్టాలి. బోట్లు వెళ్తే వచ్చేవాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. రైట్. ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ పెరిగింది పెరగడం వల్లే వీళ్ళందరూ విపత్తు వాళ్ళు వెనక్కి వెళ్ళారు. దాని వల్ల అనుకోకుండా పెరిగింది కాబట్టి మళ్ళీ వస్తారనుకుంటున్నాం. మళ్ళీ ఓకే. అడ్మినిస్ట్రేషన్ బాగుంది, పోలీసు ఐఏఎస్ ఐపీఎస్ నేల మీద ఉన్నారు, వాళ్ళు ఫీల్డ్ లో తిరుగుతారు. వాళ్ళు కూడా ఏది కావాలో ఎమ్మడే ఏర్పాటు చేస్తున్నారు. సెంట్రల్ ఆఫీస్ ఫోన్ వస్తున్నాయి, ఏది కావాలి ఏ డిపార్ట్మెంట్ కాబట్టి ఫోన్ వస్తున్నాయి. మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తున్నారు. సెంట్రల్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నారు, బూత్ ఏరియా ఫోన్ చేస్తున్నారు. మీకు అందకపోతే రండి, ఫోన్ చేయండి, మాకు కన్ఫర్మ్ చేయండి, మేము పంపిస్తా ఉంటారు. సెంట్రల్ ఇన్ఛార్జ్ నెంబర్ ప్రతి ఇన్ఛార్జ్ కి ఫోన్ చేస్తున్నారు, ప్రతి బూత్ కి ఫోన్ చేస్తున్నారు. బూత్ వైడ్ గా ఫోన్ చేసి సెంట్రల్ ఆఫీస్ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. ఏ బూత్ అందకపోతే ఆ బూత్ కి ఎప్పుడు పంపించేస్తున్నారు. అదే విషయం. ఏమేమి సరుకులు అందుతున్నాయని అవన్నీ కూడా ఫ్రీగానే ఇస్తున్నారా, ఏమైనా డబ్బులు తీసుకు ఫ్రీగా ఇస్తున్నారండి. ఓకే. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైనా లేదా అందరికి? రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఫ్రీ ఇస్తున్నారండి. ఆధార్ కార్డు చూపిస్తుంటే ఇస్తున్నారు. ఓకే. ఉల్లిపాయ కేజీ, ఉల్లిపాయ, కందిపప్పు, అలాగే ఆయిల్ ప్యాకెట్, పొటాటో, చక్కెర మొత్తం ఇస్తున్నారండి. ఓకే. అన్ని ఫ్రీగానే అన్ని ఫ్రీగా ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ చెప్తున్నాము. మీ టీవీ 24 సాక్షి చెప్తున్నాం. థ్యాంక్ యూ. అంటే ఎలా అనిపించింది అన్న ఈ వరదలో అంటే పనితీరు ఎలా అనిపించింది? చాలా బాగుందండి, ఎక్సలెంట్. ఇప్పుడు దాకా చూడలేదు అలా. ఏ ముఖ్యమంత్రి కూడా మన విజయవాడలోకి వచ్చి మనతోనే ఉంటూ కామన్ మ్యాన్ లాగా అలా చేయడం ఇప్పుడు దాకా నేను ఏ ముఖ్యమంత్రిని చూడలేదు. ఈ వరదలో సహాయాలు ఎంతవరకు అందుతున్నాయి? ఫుడ్ కావచ్చు, ఇలాంటి నిత్యావసర వస్తువులు కావచ్చు, ఇలాంటివి ఫుడ్ ప్యాకెట్స్ అన్ని అందుతున్నాయి. కానివ్వండి, కొన్ని లోపలికి ఉన్న ఇల్లులు వాళ్ళకి కొంచెం అందట్లేదండి. మిగతా బయటకు ఎవరైతే వస్తారో కుర్రోళ్ళకి ఎక్కువగా వాళ్ళకి అందుతున్నాయి. పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకి అయితే అందట్లేదు. వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా ఇస్తే బాగుంటుంది. ఓకే. రైట్. థ్యాంక్ యూ. భయ్య, ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఇంకా వాటర్ లోనే ఉన్నట్టున్నాయి కదా? వాటర్ లోనే ఉన్నాం. పొద్దున వచ్చినప్పుడే ఇంకా ఇక్కడ కూడా రాలా. ఓకే. నిన్న నైట్ వచ్చినప్పుడేమో అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటది, అక్కడ ఉన్నాయి. ఓకే. వచ్చే లోపలికి అక్కడ వచ్చేసినాయి. అంటే మళ్ళీ పెరుగుతుంది మొత్తం. నిన్న కడిగాం ఇల్లులు, మళ్ళీ నాశనం అయిపోయినట్టేగా. ఇవన్నీ కూడా ఆల్రెడీ మునిగిపోయి ఉన్నాయి. మొత్తం మునిగిపోయినాయి అన్న. ఇవన్నీ కూడా మొత్తం మునిగినవే మళ్ళీ వచ్చినాయి. మాకు అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ దాకా వస్తాయి. మీ ఇంటి వరకు వెళ్ళాలంటే ఓకే, ఇక్కడ దాకా వచ్చింది. నిన్నే కడిగా ఉన్నా మొత్తం. అసలు ఎంతసేపు పట్టింది మాకు కడగడానికి, చేయడానికి కూడా. ఓకే. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందుతుంది? చెప్పలేము, వాళ్ళ ఇష్టం అది. మనం ఏం మాట్లాడినా కానీ. అంటే ప్రస్తుతానికి మీకు ఎలాంటి? మాకైతే బియ్యం అడుగుతుంటే అంటే రేషన్ కార్డు ఉంటేనే ఇస్తాం, లేకపోతే ఏమో అని అంటున్నారు. లేకపోతే అందరికి అయిన తర్వాత ఆధార్ కార్డు చూపించాక ఇస్తారో ఏమో తెలియదు. ఓకే. వాళ్ళనే మాట. రేషన్ కార్డు ఉంటే, రేషన్ కార్డు లేకపోతే ఏంటన్నా ఇలాంటి టైంలో రేషన్ కార్డు అవసరమా? అవును. రేషన్ అంటే ఆధార్ కార్డు చూపిస్తే ఇవ్వట్లేదా? ఆధార్ కార్డు చూపించినా ఇవ్వట్లేదంట. రేషన్ కార్డు ఉంటేనే ఇలాంటి టైంలో ఇస్తారంట. ఇంకా నార్మల్ గా ఫుడ్ అవన్నీ మామూలుగా వస్తున్నాయి. మిక్స్, పాలు వస్తున్నాయి, బానే ఉన్నాయి. ఈ బియ్యం అనేది మనం దాని గురించి అవును ఎంత ఆశించినా కానీ రేషన్ కార్డు ఉంటేనే మేము ఇస్తాం, లేకపోతే ఏమో. ఈ నార్మల్ ఫుడ్ కావచ్చు, పాల ప్యాకెట్లు కావచ్చు, కొంచెం ఏమన్నా అందుతున్నాయి. అంటే ఈ 3 రోజులు ఇంకా ఎక్కువ ఉంది కదా, గడిచిన 3 రోజులు అప్పుడు ఎలా అందినాయి? అప్పుడు కూడా బాగానే వచ్చినాయి. ఉన్నారు మామూలు కంపెనీ వాళ్ళైతే తెచ్చి బోర్డులో ఇచ్చారు. మొన్న తగ్గినప్పుడు అయితే కొంచెం బండ్ల మీద తీసుకొని వచ్చి ఇచ్చారు. పర్లా ఫుడ్ అయితే ఇబ్బంది ఏం లేదు. అది ఏమైనా అందుతాయి అందవో అనేది. ఎలా అనిపించింది ప్రభుత్వ పనితీరు ఇలాంటి టైంలో? ప్రజలకు అందుబాటులో బాగానే చేస్తున్నారు ఇలాంటి టైంలో. ఈ కొంచెం మంచిగా చేస్తే మాలాంటి వాళ్ళకి ఉంటాయి కదా ఇబ్బందులు, రేషన్ కార్డు లేని వాళ్ళకి, వాళ్ళకైనా ఏమైనా కొంచెం చేసి పెడితే బాగుంటదేమో అని నేను అనుకుంటున్నాను. చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? మీకు ఏమైనా సహాయ కార్యక్రమాలు అందుతున్నాయా లేదా? ప్రభుత్వ పనితీరు చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు అన్నేసులు ఇక్కడే ఉండి అన్ని ప్రజల్లో మధ్యలో ఉండి ప్రజల దగ్గర సమస్యలు అన్నీ చేస్తారు. ఫుడ్ కానీ, వాటర్ కానీ, పాలు కానీ అన్నీ బాగానే ఉన్నాయి. పారిశుద్ధ్యం ఒకటి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పిల్లలు ఈ పారిశుద్ధ్యం వచ్చి ఎక్కడికక్కడే స్ప్రెడ్ అయిపోయి
రోగాలకి ఇదవుతుంది. అదొక్కటి మేము కోరుకునేది ఏంటంటే మళ్ళీ వాటర్ వస్తుందండి, పొడమేరు మళ్ళీ వాటర్ వస్తుంది. ఎక్కడ వేసిన పారిశుద్ధ్యం అక్కడ పోగులు ఉంది, అది స్ప్రెడ్ అయిపోయి దోమలు పెరగటానికి రోగాలు పెరగటానికి అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫుడ్ ఇవన్నీ చూసుకుంటున్నారు, పారిశుద్ధ్యం గురించి చూడండి. ముందర పారిశుద్ధ్యం అనేది చాలా ఇంపార్టెన్స్, ఎందుకంటే దాని వల్ల రోగాలు పెరుగుతున్నాయి. మళ్ళీ డెంగ్యూ వ్యాధి, మలేరియా, మళ్ళీ వ్యాధులు పెరిగి హాస్పిటల్ చుట్టూ మళ్ళీ అక్కడెక్కడ ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నాము. దయచేసి అన్ని చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా బాగుంది, ప్రజల మధ్యకి చేస్తున్నా, అన్ని బాగానే సప్లై, అన్ని వాటి మీద ఫోకస్ పెడుతున్నారు. ప్రభుత్వం వచ్చి రెవెన్యూ అధికారులు కానీ ఇరిగేషన్ మొత్తం అధికారులు వచ్చి వాటి మీద పెడుతున్నారు, పారిశుద్ధ్యం మీద పట్టించుకోవట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరుగుతుంది. అది చూసారా ఇప్పుడు సందుల్లో కానీ ఈ మొత్తం మళ్ళీ వాటర్ వచ్చేసింది, ఎక్కడ చూసారు మళ్ళీ స్ప్రెడ్ అయిపోయి మళ్ళీ రోగాలు పెరగడానికి కారణం అవుతుంది. దయచేసి ఇమీడియట్లీ యుద్ధ ప్రాతిపదిక మీద అది చేయాలి, క్లీన్ అని క్లీన్ చేపిస్తే చాలా సంతోషం. ఎంత కష్టపడి ఎంత చేస్తున్నారు, ఎంత ఖర్చు చేస్తున్నారు, దాని మీద కొంచెం పారిశుద్ధ్యం, అది పారిశుద్ధ్యం మెయిన్ ఇంపార్టెంట్ సార్. దాని వల్ల చాలా పిల్లలు కానీ ఎక్కడి నుంచి ఎంత దూరం నుంచి వస్తున్నారమ్మా? శిబర్ నుంచి వస్తున్నాం సార్. ఓకే, ఇంకా మీ ఇల్లు మునిగిపోయి ఉన్నాయా? సాయంత్రం సార్ కట్టు బట్టలతో వచ్చేసాం అందరం, చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ అన్నిటికీ. ఓకే, ప్రభుత్వం నుంచి ఏమన్నా ఈ 3 రోజులు అంటే వరద ఎక్కువైంది కదా సార్, వాళ్ళు ఎంత వరకు చేస్తారు సార్? వాళ్ళు భోజనం ఏంటి, పాలు ఏంటి అన్ని ఇస్తున్నారు సార్. పాపం వాళ్ళు ఎంత వరకు చేస్తారు చెప్పండి? మేము నీళ్ళలో రాలేక ఇప్పుడు వస్తున్నాం, వాళ్ళు బాగానే చేస్తున్నారు సార్, చాలా బాగా చేస్తున్నారు చంద్రబాబు గారు. అండి ఏమన్నా మీ ఇంటి దగ్గరికి వచ్చి ఏమన్నా గతంలో పాలు ఇస్తున్నారు సార్, ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు సార్. బాబు గారు వచ్చిన తర్వాతే మాకు అన్ని అవకాశాలు, పాపం నీళ్ళలోనే పాలు గానీ భోజనాలు గానీ అందుతున్నాయి సార్. ఇప్పుడు నిత్యావసర వస్తువుల పరిస్థితి సార్ మొత్తం పోయినాయి సార్, అసలు ఇంట్లో ఏమీ లేవు, కట్టు బట్టలతో బయటకు వచ్చాం సార్, ఏమీ లేవు, చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. మొత్తం అక్కడ చాలా చాలా నష్టపోయాం సార్, లక్షల్లో ఎలా అనిపిస్తుందమ్మా ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అనిపించింది? చాలా బాగుంది సార్, పనితీరు సూపర్ గా. ఆయన ఉండబట్టి ఈ మాత్రం చేశారు సార్, ఎవరో చేయరు. అందుకని ఆయన కావాలని మేము ఎన్నుకున్నాం ఫస్ట్ నుంచి కూడా ఆయనకి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు చేయరు సార్, ఎవరు చెయ్యరు కూడా. అంతా బాబు గారు ఇప్పుడు ఆ నీడలో తిరుగుతున్నారంటే ఆ వయసు ఎంత సార్? మేము ఇక్కడి నుంచే రాలేకపోతున్నాం, ఆయన అంత ఇదిగా తిరుగుతున్నారంటే చాలా గ్రేట్ సార్, చాలా బాగా చేస్తున్నారు బాబు గారు. అందరూ బాగుండేది ఇక్కడ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్, కట్టు బట్టలతో బయటకు వచ్చాము. అక్కడ మాట్లాడితే బాగుంది సార్. సార్ ఇంత లోతు వచ్చినాయి సార్, ఇంత లోతు వచ్చినాయి సార్, చాలా కనీసం కట్టు బట్టలతోటే బయటపడ్డాం సార్. ఏమి అందుకోలేదు, ఏమి తీసుకోలేదు, ఉదయాన్నే వచ్చేసినాయి సార్, తెలియలేదు మాకు, తెలియలేదు అసలు. ఇంకా మళ్ళీ వరద ఇప్పుడు కూడా పెరుగుతుంది అంటున్నారు? పెరుగుతుంది సార్, మళ్ళీ పెరుగుతుంది, నైట్ నుంచి పెరుగుతుంది, రాత్రి నుంచి పెరుగుతుంది. అలాగా ఎలా ఉందమ్మా ఇప్పుడు మీ ఇంటి పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడైతే వాటర్ తగ్గిందండి, మొన్న వచ్చినప్పుడు మాత్రం బాగా వచ్చాయి వాటర్, నడుము దాకా వచ్చేసాయి వాటర్, లోపల కూడా వాటర్ బాగా, ఇప్పుడు కూడా వాటర్ లోనే ఉంది. ఇప్పుడు వస్తుంది, ఇంకా మళ్ళీ వస్తుంది. లోపల దాకా రాకుండా ఉంటే బాగుండు అనుకుంటున్నాం. ఆల్రెడీ ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అన్ని డిప్ అయిపోయాయి వాటర్ లో, అన్ని పాడైపోయాయి. ఆ మంచాలు అవన్నీ పరుపులు తడిచిపోయి, ప్లేవుడ్ అంతా లేచిపోయాయి. సోఫాస్, దివాన్ సెట్స్ అవి కూడా మొత్తం అంతా మునిగిపోయి వాటర్ లో నానిపోయి ఉన్నాయి. 3 days నానిపోయాయండి. ఇప్పుడు ఏమవుతుందా అనేది అర్థం కావట్లేదు. వాటర్ ను మిల్క్ అవి ఇచ్చారు, భోజనం అవన్నీ ఇచ్చారు, అన్ని ఫెసిలిటీస్ అందించారు. అవి అరటిపళ్ళు, బిస్కెట్స్, వాటర్, పాలు అవన్నీ అందించారు. బాగుందా ప్రభుత్వ పనితీరులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ప్రభుత్వం బాగానే చేశారు సార్, బాగా చేశారు. మా పిల్లలు కూడా వాళ్ళతో కలిసి హెల్ప్ చేశారు, బాగా అందరినీ తీసుకొచ్చారు. పడవల్లో వెళ్ళి హైట్ ఉండటం వల్ల లాస్ట్ దాకా వెళ్ళి అందరినీ హెల్ప్ చేసి మా పిల్లలే తీసుకొచ్చారు, వాలంటీర్స్ లాగా వెళ్ళి హెల్ప్ చేసి తీసుకొచ్చారు. అన్ని బాగా చేశారు. ఇంకా అంటే వాటర్ క్లియర్ అయింది కొంచెం. ఈ చెత్త అంతా హౌసెస్ లో ఉండే వేస్ట్ అంతా బయట పడేసాము, మాకు ఎట్టు పడేయాలో అర్థం కాలేదు, బయట పడేసాము. అవన్నీ కొంచెం క్లియర్ చేస్తే, విఎంసి వాళ్ళ ద్వారా క్లియర్ చేస్తే కొంచెం బాగుంటుంది. ఆడ వాసన వచ్చేస్తున్నాయి, బాగా తడిసిపోయి ఉన్నాయి,
అంతా వేస్ట్ ఈటబుల్స్ కూడా పడేశారు కదా, ఆ ఈటబుల్స్ వల్ల కూడా మా వేస్ట్ అంతా వాసన వచ్చేస్తుంది. కొంచెం అంటే హెల్త్ పరంగా ఏమైనా ఇష్యూస్ రాకుండా ఉంటాయి, కొంచెం అవన్నీ క్లియర్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. అమ్మా, మీ ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయిందా? కొంచెం వరకు వచ్చింది సార్. ఓకే, సగం వరకు అంటే ఇంటి లోపలికి వచ్చింది. అంటే ఇంత హైట్ లో ఉన్నా కూడా వచ్చింది. నిన్న మొన్నంతా క్లియర్ అయిపోయింది, నిన్నటి వరకు క్లియర్ అయిపోయింది సార్. మళ్ళీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయింది. మీరు పైన ఉన్నారా మరి? లేదండి, ఇక్కడే పక్కన షెల్టర్ తీసుకున్నాము అయోధ్య నగర్కి వెళ్ళి. ఇక్కడ తగ్గింది అని చెప్పేసి ఇవాళ మళ్ళీ వచ్చాము. వచ్చిన దగ్గర నుంచి కొంచెం ఎక్కువ అవుతుంది అన్నారు. ఎలాంటి కార్యక్రమాలు, ఎలాంటి సహాయ కార్యక్రమాలు అందినాయి మా ప్రభుత్వం తరపు నుంచి? ప్రభుత్వం తరపు నుంచి అయితే మాకు మొత్తం కూడా చేశారండి. వాళ్ళకి అవైలబిలిటీ ఇచ్చినవన్నీ ఇచ్చేసారు. అన్ని రకాలుగా ఇచ్చారు. వాళ్ళు చేయాల్సిందంతా చేశారు. వాళ్ళు ఏం చేయాలన్నా మొత్తం మాకు నిత్యావసర సరుకులు కూడా వాటర్, ఫుడ్, మిల్క్, తర్వాత ఫుడ్ ఫ్రీగానే ఇచ్చారా? ఫ్రీగా ఇచ్చారు సార్. ఫ్రూట్స్. ఎలా అనిపించింది సార్? అంటే ఈ టైంలో ప్రభుత్వ పనితీరు ప్రజలకి అనుకూలంగా ఉందా? విజయవాడకి ఎక్కడ సార్ రైట్ టైంలో మేము రైట్ డెసిషన్ తీసుకొని మా ఓటు వినియోగించుకోవటం వల్ల ఈ రోజున మాకు ఇంత ఫ్లడ్ లో కూడా తను బాగా చేశారు సార్. మేము న్యూట్రల్ అటు వైసీపీ కాదు, ఇటు టీడీపీ కూడా అట్లా కాదు, న్యూట్రల్ గా మేము అలా చేయటం వల్ల కూడా ఈ సమయంలో మేము అనుకునేది ఏంటంటే రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నాము అనేది మాకు అనిపించింది సార్. మాకు అనిపించింది. లేదంటే నిజంగా అంటే ఆయన కాకుండా వేరే వాళ్ళు అయితే ఇంత డెడికేషన్ గా అయితే చేయలేరు సార్. అడ్మినిస్ట్రేషన్ కూడా ఇంత డెడికేషన్ గా చేయటం. ఇప్పుడు మార్నింగ్ వచ్చారండి, ప్రతి ఇంటికి కూడా మీకు ఏది క్లీనింగ్ కావాలి అని చెప్పేసి ప్రతి డోర్ బై డోర్ వచ్చేసి క్లీనింగ్ సెక్షన్ అడిగారు. క్లీనింగ్ సెక్షన్ మేమందరం చేసుకున్నామంటే చేసుకోలేని వాళ్ళకి వాళ్ళు వచ్చి చేశారు. చేశారు సార్. ఫుడ్ అంటే నిత్యావసర వస్తువులు కానీ ఇవి కానీ ఇస్తున్నారు కదా, అవి ఏమన్నా అందని సార్? రైస్ ఇచ్చారు, బంగాళదుంప, ఆనియన్స్, ప్రభుత్వ పథకాలు మొత్తం మార్నింగ్ ఇచ్చారు. మార్నింగ్ ఇచ్చారు సార్. మార్నింగ్ బాగుందంటారు ప్రభుత్వ పనితీరు? ఎలాంటి టైంలో ఆదుకోవడానికి ఉంది సార్. కొంత ఇప్పుడు వెళ్ళలేని పరిస్థితుల్లో వాళ్ళు పోలీసులు కానీ వీళ్ళు కానీ వాళ్ళు హ్యూమన్ బీయింగ్సే సార్. వాళ్ళు కూడా వాళ్ళు 24/7 చేస్తున్నారంటే మరి వాళ్ళ ప్రతి మనకి హ్యూమన్ బీయింగ్ అనేది వాళ్ళకి మనకి చేయాలంటే చేయలేరు కదా. దానిని కూడా వాళ్ళ స్టెబిలిటీని దాటి చేస్తున్నారు. బాగుంది సార్ ప్రభుత్వం పనితీరు. ఇప్పుడు మాకు 40 years కే మేము చిన్న పని ఇది క్లీన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాం సార్ చిన్నదానికి. అలాంటికి వాళ్ళు అన్నిటికీ అంత ఏజ్ లో వాళ్ళు అలా చేస్తున్నారు. బయటే ఉంటున్నారు. ప్రభుత్వం వచ్చినా చేయలేరు. ఆయన అంత బాగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. అంటే ఆయన ఎక్స్పీరియన్స్ అంతా ఈసారి ఉపయోగపడింది. ఆయన ఎక్స్పీరియన్స్ ఉపయోగపడింది మాకు. ఫస్ట్ నుంచి మేము చూస్తానే ఉన్నాం. ఇంతకుముందు ఆయన అడ్మినిస్ట్రేషన్ అంతా బాగానే ఉంటుంది, ఆయన బాగా చేస్తారు. ఆయన సీనియారిటీ మొత్తం ఇప్పుడు ఉపయోగపడింది. ఎక్కడ వరకు మునిగిపోయింది? లోపల వరకు అయితే వచ్చేసింది. లోపల వరకు వచ్చి కొంచెం హైట్ లో ఉండబట్టి బాత్రూమ్ కొంతవరకు సేఫ్, ఒక మాదిరిగా నిండిపోయినాయి అన్నమాట. ఫ్లోర్ మాత్రం ఎలా అంటే ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయ కార్యక్రమాలు అందినాయా ఆ టైంలో? పర్వాలేదండి, చేసే సర్వీస్ ఫుడ్ కానీ పర్వాలేదు. ఇచ్చారా? ఇంటికి వచ్చి ఇచ్చారా? ఇంటికి వచ్చి ఇచ్చారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుందమ్మా? ఇప్పుడు ఏమన్నా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రభుత్వం? చేస్తున్నారు, వస్తున్నారు. మినిస్టర్ గారు వచ్చారు, చేస్తున్నారు. ఎలా అనిపించింది ప్రభుత్వ పనితీరు? ఎలా అనిపించింది ఈసారి? చంద్రబాబు గారిది బాగుందండి, ఆయన పరిపాలన బాగుంది. ఇదే మూమెంట్లో జగన్ ఉండంటే మేము ఏమైపోయాము, నేను ఇది చెప్పగలుచుకున్నాను. చంద్రబాబు ఉండబట్టి ఇంతవరకు వరకైనా జరిగింది ఇంత ఇదిగా. అంటే రాత్రి పూటలు కూడా ఆయనే వచ్చి స్వయంగా ఇటు చాలా చేశారండి. చాలా ఆ వయసులో ఆయన చేశాడంటే 2 గంటలు పడుకున్నారేమో ఆయన, నాకు తెలిసి 4కి రిటర్న్ అయ్యారు. మళ్ళీ 6 మళ్ళీ వెళ్ళారు. ఎన్నో కిలోమీటర్లు ఆ జేసీపీ మీద కూడా తిరిగారు. ఆ విషయంలో ఆయన అప్రిషియేట్ చేయాలి. నేను అదే ఇంకా తర్వాత ఇదంతా అయిన తర్వాత చేద్దాం కాల్ అనుకుంటున్నా. ఆయన పరిపాలన కాబట్టి ఇంతవరకు ఇంతైనా బాగుందండి. అది నిజంగా అంటే ఆయన ఎక్స్పీరియన్స్ అంతా కూడా నిజంగా ఆయనకి ఈసారికి మనం ఎన్నుకోపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? 2029లో కోవిడ్ వచ్చినప్పుడు అసలు ఏం చేశాడండి జగన్? 19లో సారీ, ఏం చేశాడు? ఏమీ చేయలేదు. ఒక 1000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. అమ్మఒడి కామన్, ఇంకా అదంతా కాదని నేను అన్ను చేశారు. అయితే ఇదే మూమెంట్ లో ఆయన ఉంటే మాత్రం ఎంత ఇదైతే జరిగేది కాదు.
నష్టపోయేవాళ్ళు ప్రజలు. మీకు బాగా అనిపించింది బాగా అనిపించింది చాలా. కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారంటారు. 100% అసలు చాలా గ్రేట్. సార్ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి సార్ ప్రస్తుతానికి ఇక్కడ ఏరియాలో సింగనగర్? సార్ మొన్న ఈవినింగ్ నుంచి నైట్ మళ్ళీ ఫ్లడ్ వాటర్ పెరుగుతుంది సార్. యాక్చువల్లీ గళ్ళు పడడం వల్ల పైనుంచి వాటర్ అనేది వస్తుంది. యాక్చువల్లీ అధికారులు అన్నారు కాబట్టి అన్నారే కానీ బట్ వాటర్ అనేది ఫ్లోటింగ్ వస్తుంది. అండ్ ఎస్టర్డే కూడా రెయిన్ పడింది కదా, ఆ రెయిన్ వల్ల కొద్దిగా వాటర్ ప్రభావం పడింది. బట్ వచ్చి క్లీనింగ్ విఎంసీ వాళ్ళు క్లీన్ చేస్తున్నారు కానీ ఉన్న చెత్తను తీసుకెళ్తే బెటర్. కొద్దిగా మీ కెమెరా నటు తిప్పితే కనుక అసలు చూడండి, అది అన్ని ఇళ్లలో చెత్త అది. దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ పురుగులు వాటర్ అవన్నీ వస్తున్నాయి. అండ్ అధికారులు నెంబర్ ఇస్తున్నారనే కానీ మేము వేరే పనుల్లో బిజీలో ఉన్నాము. అండ్ ఈవెన్ ఇక్కడ ఉన్న లోకల్ అధికారులు కార్యకర్తలకు చెప్తున్నాము. బట్ వాటి వల్ల మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇది ఇంత బాగా చేస్తున్నారు కానీ ఇది ఒక్కటే చిన్న చిన్నవి మైనర్ మిస్టేక్స్ జరుగుతున్నాయి. కొద్ది ఇది కూడా కొద్దిగా రెక్టిఫై చేస్తే మాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే కంప్లీట్ గా మునిగిపోయినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎలాంటి సహాయ కార్యక్రమాలు అండి? ముందు ఫుడ్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు సార్. ఫుడ్ అనేది వస్తుంది. వాటర్ వల్ల పిల్లలకి పాలు ఇస్తున్నారు సార్. మాకైతే పాలు అనేది మార్నింగ్ ఒకసారి సర్వ్ చేస్తున్నారు, ఈవినింగ్ కూడా. యాక్చువల్ నేను కూడా హెల్ప్ చేశాను. ఈవెన్ నాకు చిన్న చిన్న దెబ్బలు కూడా తగిలైంది. అండ్ ఈవెన్ కాళ్ళకు కూడా గుచ్చుకున్నాయి, మా ఫ్రెండ్ కూడా గుచ్చుకుంది. ఈ టీం ఈ రోడ్ లో 4 ఉన్నారు సార్. మేమే మార్నింగ్ మీరే ముందుకు వచ్చారు. ఈవెన్ ఎస్టర్డే ఎర్లీ మార్నింగ్ 6:30కి నేను మిల్క్ ఇవ్వడం జరిగింది. లోపల వరకు వెళ్ళాము. ఫ్రీగానే ఇచ్చిందా గవర్నమెంట్? ఫ్రీగానే సార్, టోటల్లీ ఫ్రీ. ఇక్కడ మాకు సచివాలయం ఉంది, ఆ సచివాలయం నుంచి మాకు హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ మనీ గారు అని ఉంటారు, ఆవిడ మాకు ఫుడ్ అందించి కుర్రోళ్ళ ద్వారా ఫుడ్ అన్ని సప్లై చేస్తున్నాము. అండ్ ఈవెన్ పోలీసులు, మా వెనకాల పోలీసు కూడా వస్తున్నారు. అండ్ వాళ్ళు కూడా ఎవరైనా ఒకటి రావడం ఒకటి తగ్గడం అలా ఏం లేదు, అందరు సరిసమానంగానే పంచుతున్నారు. అండ్ చాలా హెల్ప్ చేస్తుంది గవర్నమెంట్ సైడ్, ఫుడ్ పరంగా కానీ వాటర్ పరంగా. ఈ టైంలో ప్రభుత్వం అందుబాటులో అందరికి మంచి పని చేసిందంటారు? మంచి పని చేస్తుంది, చాలా మంచి పని చేసింది సార్. కొద్దిగా శానిటైజింగ్ పరంగా కొద్దిగా చేస్తే క్లియరింగ్ అవగానే కొద్దిగా చేస్తే బెటర్. అండ్ ఈ వాటర్ కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది, తొందరగా ప్రభుత్వం స్పందించి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. అండ్ మోర్ ఓవర్ ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కూడా కోరుతున్నాము. ఎందుకంటే చాలా విధంగా ఇప్పుడు మా సిస్టర్ ఇక్కడ లాస్ట్ నుంచి 3వ హౌస్, వాళ్ళైతే ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అండ్ టీవీ అండ్ ఇబ్బంది అయిపోయింది. అండ్ వాటర్ లో పరుపు అన్ని పడుకోవడానికి కూడా అసలు ఎటువంటిది లేదు. ఎటువంటి విధంగా హెల్ప్ చేస్తే బెటర్. అట్లీస్ట్ ఫ్యామిలీకి ఎంతైనా ఇస్తే ఆర్థిక సహాయంగా. అండ్ కొంతమంది అయితే ఇక్కడ ఈ సందులో లాస్ట్ లో ఉన్నారు, అట్లీస్ట్ లాక్స్ లో ఇది వచ్చింది. అందరికీ కాకుండా బాగా మునిగిన వాళ్ళకి ఎక్కువ ఆర్థిక సహాయం, కొద్దిగా ఎదురున్న వాళ్ళకి అలానే ఆ విధంగా ఆర్థిక సహాయం చేస్తే ప్రభుత్వం నుంచి కోరుచున్నాము. ఆ ప్రభుత్వం నుంచి ఆ మాట వస్తుందని చూస్తున్నాం కానీ రావట్లేదు. కొద్దిగా ప్రభుత్వం కొన్ని రోజులు పోయిన తర్వాత అయినా కూడా ఆర్థిక సహాయంగా నిలబడుతుంది కోరుతున్నాము. అండ్ మోర్ ఓవర్ షాప్స్ లో ఉన్న వాళ్ళకి కూడా కొద్దిగా ఇబ్బంది అయింది. మా షాప్ కూడా మునిగింది, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాము. ఎవరైనా ప్రభుత్వ అధికారులు దయచేసి ఈ వీడియో రీచ్ అయితే కనుక ఆర్థిక సాయం కూడా కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.